అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. సరే, అసలు ఈ మొత్తం ప్రాసెస్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. అప్లికేషన్ దగ్గర్నుంచి ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు ఒక 5 కీలకమైన స్టేజెస్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 రకాల పోస్టులున్నాయి. వాటి సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తిగా వేరు. అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తే మనకు 2 కీ రోల్స్ కనిపిస్తాయి. ఒకటి పోస్ట్ కోడ్ 21, ఇది సివిల్ కానిస్టేబుల్స్ కోసం. ఇంకొకటి పోస్ట్ కోడ్ 23, ఇది ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ కోసం. సరే, అసలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీన్ని బట్టే ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోతుంది. చూడండి, సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ అంటే పోస్ట్ కోడ్ 21కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ అప్లై చేయొచ్చు. ఫిజికల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఫైనల్ సెలక్షన్ పూర్తిగా 200 మార్కుల రాత పరీక్ష మీదే ఆధారపడి ఉంటుంది. అదే ఏపీఎస్పీ అంటే పోస్ట్ కోడ్ 23కొస్తే ఇది కేవలం పురుషులకు మాత్రమే. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది స్కోరింగ్ ఈవెంట్. దీనికి 100 మార్కులుంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ రాత పరీక్షలో 100 మార్కులు, ఫిజికల్ టెస్ట్లో 100 మార్కులు రెండూ కలిపి లెక్కిస్తారు. చూసారా ఎంత తేడా ఉందో? సో ఈ పోస్టుల గురించి తెలిసింది కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా మొదలవుతుందో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 అప్లికేషన్. దీనిలో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఫీజు కట్టి ప్రిలిమినరీ రాత పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అదే స్టేజ్ 2. ఈ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్లు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫిజికల్ టెస్ట్లకు పిలుస్తారు. అంటే ప్రిలిమ్స్ అనేది ఒక ఫిల్టర్ లాంటిదన్నమాట. మరి ఈ స్టేజ్ 1 అప్లికేషన్ వేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా కావాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇవి బేసిక్. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందినవారైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లాంటివి కూడా అప్లై చేసే ముందే రెడీగా పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాట ఇక అసలైన శారీరక సవాలు మొదలవుతుంది. అదే ఫిజికల్ టెస్ట్. ఇందులో 2 భాగాలుంటాయి. ఒకటి పిఎంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, రెండోది పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ముందుగా పిఎంటి గురించి చూద్దాం. ఇక్కడ హైట్, చెస్ట్, వెయిట్ లాంటివి కొలుస్తారు. జనరల్ కేటగిరీ పురుషులకైతే కనీసం 167.6 సెంటీమీటర్ల ఎత్తుండాలి. ఛాతి కనీసం 86.3 సెంటీమీటర్లుండి గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. అదే మహిళలకు అయితే 152.5 సెంటీమీటర్ల ఎత్తు, కనీసం 40 కిలోల బరువు ఉండాలి. అయితే ఏజెన్సీ లేదా గిరిజన ప్రాంతాల వారికి కొన్ని సడలింపులుంటాయి. మీరు చూస్తున్నట్లుగా వారికి కొలతలు కొంచెం తక్కువగా ఉన్నా ఫర్వాలేదు. పిఎంటీలో క్వాలిఫై అయ్యాక పీఈటీ అంటే ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడే సివిల్ పోస్టుకి, ఏఎస్పీ పోస్టుకి మధ్య ఉన్న పెద్ద తేడా బయటపడుతుంది. పోస్ట్ కోడ్ 21 అంటే సివిల్ కానిస్టేబుల్ పోస్టుకి ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే 1600 మీటర్ల పరుగు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మిగిలిన రెండిట్లో అంటే 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్లో ఏదో ఒక దాంట్లో పాస్ అయితే చాలు. కానీ పోస్ట్ కోడ్ 23 అంటే ఏఎస్పీకి వస్తే ఇది స్కోరింగ్ ఈవెంట్. 3 ఈవెంట్లలోనూ క్వాలిఫై అవ్వాలి. అంతేకాదు మీ పర్ఫార్మెన్స్ను బట్టి 100కి మార్కులు కూడా ఇస్తారు. సో ఇక్కడ ప్రతి సెకండ్, ప్రతి అడుగు చాలా కీలకం. ఏపీఎస్పీ పోస్ట్లో ఈ 100 మార్కుల వెయిటేజ్ ఎలా ఉంటుందంటే 1600 మీటర్ల పరుగుకే ఏకంగా 40 మార్కులున్నాయి. అంటే దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్. ఆ తర్వాత 100 మీటర్ల పరుగుకి 30 మార్కులు, లాంగ్ జంప్కి 30 మార్కులు కేటాయించారు. ఇది చూడండి, ఇది అఫీషియల్ గ్రేడేషన్ టేబుల్. అంటే మీరు ఈవెంట్లో ఎంత టైం తీసుకున్నారు లేదా ఎంత దూరం దూకారు అనే దాన్ని బట్టి ఎన్ని మార్కులు వస్తాయో ఈ టేబుల్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్ల పరుగులో చాలా మంచి టైమింగ్ చేస్తే మీకు పూర్తి 40 మార్కులొచ్చేస్తాయి. సో ఏపీఎస్పీ పోస్ట్ని టార్గెట్ చేసేవాళ్లు గ్రౌండ్లో చాలా కష్టపడాలి. సరే, ఈ ఫిజికల్ టెస్టుల తర్వాత మళ్ళీ రాత పరీక్షల దగ్గరికి వద్దాం. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినా ఫైనల్ ఎగ్జామ్ అయినా రెండింటికి సిలబస్ ఒక్కటే. అంతేకాదు ఎగ్జామ్ స్టాండర్డ్ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. ఇది ప్రిపరేషన్ను చాలా వరకు సింపుల్ చేస్తుంది. ఒకేసారి రెండింటికి ప్రిపేర్ అవ్వచ్చు. మరి సిలబస్లో ఏముంటుంది? మొత్తం 7 ముఖ్యమైన సబ్జెక్టులు ఉన్నాయి. ఇంగ్లీష్, అరిథమెటిక్, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. తర్వాత రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్,
ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, చివరగా కరెంట్ ఈవెంట్స్. సో సిలబస్ చాలా విస్తృతంగా ఉంది. అయితే ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి కొన్ని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లు 40% మార్కులు తెచ్చుకోవాలి. బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు 30% మార్కులొస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. సో ప్రిలిమ్స్ అయింది, ఫిజికల్ టెస్ట్లయ్యాయి, ఫైనల్ ఎగ్జామ్ కూడా అయింది. మరి ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారు? అసలు మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారు? ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. పోస్ట్ కోడ్ 21 అంటే సివిల్ పోస్ట్కి ఫిజికల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి మొత్తం మెరిట్ 200 మార్కులకు ఫైనల్ రాత పరీక్షలో వచ్చిన స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ 23 అంటే ఏపీఎస్పీకి వస్తే ఫైనల్ రాత పరీక్షకి 100 మార్కులు, ఫిజికల్ టెస్ట్కి 100 మార్కులు. ఈ రెండూ కలిపి మొత్తం 200 మార్కులకు మెరిట్ లిస్టు తీస్తారు. సో సివిల్ పోస్టులకు చదువు కీలకం, ఏపీఎస్పీ పోస్టులకు చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే కీలకం. ఇవి కాకుండా మరో 2 ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ పోస్టులకు అంటే పోస్ట్ 21కి 80% ఉద్యోగాలు లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వ్ చేసుంటాయి. ఇక రెండోది టై బ్రేకింగ్ రూల్. ఒకవేళ 2 అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే ఎవరి వయసు ఎక్కువ ఉంటుందో అంటే ఎవరు ముందు పుట్టుంటారో వారికే ఉద్యోగంలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. సో దారైతే స్పష్టంగా ఉంది. కానీ చివరికి ఫలితాన్ని నిర్దేశించేదేంటి? శారీరక సామర్థ్యమా లేక అకాడమిక్ స్ట్రాటజీనా? ఈ ప్రశ్నకు సమాధానం అభ్యర్థులు ఎంచుకున్న మార్గంపై, వాళ్ల బలాలు ఎక్కడ ఉన్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది.